అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించిన. పోరోడు ఇక్కడే ఉన్నాడు. పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు గాని. ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని పట్టిస్తే 25 లక్షలు, చంపేస్తే ₹1 కోటి ఇస్తా. ఏంట్రా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? మళ్ళీ అడుగు. అరే తంబి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వాన్ వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికే మా అమ్మాయి మా అల్లుడు గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి. తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్, మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. లేరా లేరా, పోరా బయటికి. అది కాదంకల్, నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి, అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డోంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగానే తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్ట సుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. ఐ లవ్ యూ. నీకోసం, నీ ఆస్తి కోసం ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నానే. అన్నీ తగ్గినట్టే పైన లక్షలు ఖర్చు పెట్టాను కదరా. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు ఈ గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పని చూడు. బా ఓ పని చేద్దాం. సత్యకి ఐటమ్ రాజే డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకొద్దాం. అరాచకం భయ్యా, ఈ ఐడియా నీకెప్పుడు రావాల్సింది. నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి వెళ్ళు. ఆ విశ్వగాడి ఇల్లు మొత్తం వెతికాం సార్, వాడు ఎస్కేప్. సార్, ఇది విశ్వగాడి కాల్ లిస్ట్ సార్. ఆ విశ్వగాడి ఫోన్ సిగ్నల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి, మిగతా 2 నెంబర్లు ఎర్రగడ్డ బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్. 3 days బ్యాక్ బాబుని తీసుకొస్తే 25 లక్షలు ఇస్తారా అని సత్య అనే దొంగది ఫోన్ చేసింది. ఈ ముక్కు ఎంత లేటుగా చెప్పేది? ఎక్కడుంటుందమ్మాయి?
ఎప్పటికి ఫోన్ చేస్తా. ఈ టైంలో ఎవరు బాబు? హలో బాబు తీసుకెళ్ళి రూమ్ లేండి. హలో సుబ్బు, పిల్లల్ని తీసుకురండి. ఎవర్రా మీరంతా? రాజా ఐటమ్ రాజా. రే కుర్చీలో కట్లు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గేడ్ లో ఉన్నాడు. నోట్లో కొడుకోకేడు అన్నా. మనకి ఇప్పుడు డన్ లేదు కదనే, ఓరో నీటికి తీసుకుపోతాం. మామ మిక్సీ మామ. శుభలక్ష్మి. శుభు శుభు ఏడన్నా? శుభు శుభు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? వాడెవడో ఐటమ్ రాజగడంట. వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్ళాడు. మిక్సీ మామా? మిక్సీ మామా ఈ పేరు ఏడవో విన్నట్టుందే. గుర్తొచ్చింది. ఓ రోజు వాడు ఫుల్గా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్ లో దించిన. గాడెక్కడుంటాడో నాకు తెలుసు. పదండి భయ్యా. నా కట్లిపి పండురా, మీకు పుణ్యం ఉంటదిరా మామా. ఏజ్ బారైపోయిన ఏజ్ లో నీకు చేసింగ్లు ఫైటింగ్లు అవసరమానే? నా కట్లు బాబు అరుస్తా. ఏం గుర్తు చేసినావు మావా? అయ్యా తొయ్యి. పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు, ఏంట్రా ఇది? ఈ కొట్లేంటి? కొట్లిప్ప ఏంట్రా? పైన గుడ్డ కింద గుడ్డ. ఇదేంట్రా? చెంత చచ్చినప్పుడు కావాలేదు అన్నట్టు ఈ శాడిస్ట్ కొరకులేంట్రా? గుడ్డ అయినా ఆడపిల్లలు ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది నీ అల్లుడా. ఏంటి కుసాలు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇంటికి రావడానికి. నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాలు పట్టుకొని తిరగాల్సిందే. అసలు ఈ కథ మొత్తానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీ కూతురేరా.